హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు ఆర్టిమియా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నానండి. ఎందుకంటే నాకు చాలామంది కూడా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అన్న మీరు ఆర్టిమియాని ఎంకరేజ్ చేయరు, ఓన్లీ మొయినానే ఎందుకు ఎంకరేజ్ చేస్తారు, అలాగే ఆర్టిమియా బెస్ట్ ఫుడ్డే కదా, మీరు ఎందుకు దాని గురించి వీడియో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారండి. సో దానికోసం అయితే నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగిందండి. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఫామ్ని అయితే షేర్ చేయండి. సో దీనికి కావాల్సిన వస్తువులు వచ్చేపాటికి మనకి డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, లేదా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, లీటరు ఆర్ 2 లీటర్స్, ఈ రెండిట్లో ఏదైనా ఓకే అండి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేపాటికి మన ఫామ్లో కొంచెం ట్యాంక్స్ ఎక్కువ ఉంటాయి, ఫిషెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను 2 లీటర్స్ తీసుకున్నానండి. అలాగే దీనికి కావాల్సింది ఏంటి అంటే ఎయిర్ మోటార్ కంపల్సరీ కావాలి. సో నేను 2 లీటర్స్ 1 లీటర్ అనేది కాదు, కానీ నా దగ్గర 2 వే ఉంది. ప్రజెంట్ అయితే నా దగ్గర 2 వే ఉంది కాబట్టి ఎయిర్ మోటార్ నేను అది పెట్టుకోవడం జరిగింది. మీరు సింగిల్ వే పెట్టుకున్నా సరే మీకు ప్రాబ్లం అయితే ఏం రాదనమాట. దాంతోపాటు మనకి ఏంటి అంటే కల్లుప్పు అనేది కంపల్సరీ మనం ఈ వాటర్లో అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఏదైతే ఉందో బాటిల్లో ఒక 60% మనం ఫిల్ చేసి ఒక 40%ని అలా వదిలేయాల్సి ఉంటుందండి. అలాగే బాటిల్ మూత ఏదైతే పైన టాప్ ఉందో అది కొయ్యాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే మనం ఏదన్నా కల్లుప్పు వేసినప్పుడు కానీ, లేదంటే మనకి చూసుకున్నట్లయితే ఎయిర్ మోటార్ పెట్టేటప్పుడు ఎయిర్ బబుల్స్ రావడానికి ఎయిర్ స్టోన్ ఏదైతే ఉందో అది పట్టదనమాట. సో దానికోసం అని చెప్పి మనం బాటిల్ని కట్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఓల్డ్ వాటర్ తీసుకొని ఏదైతే ఎయిర్ మోటార్ పెడతామో అప్పుడు మనం దాంట్లో కొంత కల్లుప్పు వేయాలండి. ఎంత అంటే నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే ఓఎస్ఐ రెడ్ రింగ్ ఆర్టిమియా అనమాట, బ్రెయిన్ షింప్ ఎగ్స్ అనమాట. ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్న స్పూన్ ఏదైతే ఉందో అది ఐస్ క్రీమ్ తినేటప్పుడు మనకు వచ్చే చిన్న స్పూన్ అండి. దాంతో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆ వాటర్లోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది డిపెండ్స్ అపాన్ యువర్ ఫిష్ క్వాంటిటీ అండి. ఆ క్వాంటిటీని బట్టి మీరు ఈ ఏదైతే స్పూన్స్ అనేవి యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మనం చేసేది ఏం ఉండదండి. ఆ వాటర్లో కదలిక వల్ల, ఎయిర్ బబుల్స్ వల్ల అది హ్యాచ్ అవుతుంది, ఎగ్ నుంచి బయటికి రావటం జరుగుతుందన్నమాట 24 అవర్స్ తర్వాత. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక 24 అవర్స్ అయినాయండి. మనం నిన్న ఏదైతే యాడ్ చేసినప్పుడు క్లియర్ వాటర్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కొంచెం రెడ్ షేడ్లోకి మారినాయి అనమాట. సో ఇక్కడే అర్థమైపోతుంది మనకి హ్యాచింగ్ అనేది అయ్యింది అని చెప్పి. సో అది కదిలేటప్పుడు ఇవి చాలా చిన్నగా ఉంటాయండి. ఈ ఆర్టిమియా అనేది ఏదైతే బ్రెయిన్ షింప్ అనేది చాలా చిన్నగా ఉంటాయి అనమాట. ఇవి ఎలా కదులుతాయి అనేది కూడా నేను క్లియర్గా ఒక కంటైనర్లో యాడ్ చేసి మీకు పంపిస్తానమాట, అదే చూపిస్తానమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వీటి కోసం అయితే ఒక సపరేషన్ నెట్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు షెల్ అనేది మనం సపరేట్ చేయాల్సి ఉంటుంది. లైవ్ అనేది ఏదైతే ఆ ఎగ్లో నుంచి బయటకు వచ్చిన దాన్ని కూడా మనం సపరేట్ చేయాల్సి ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఈ రెడ్ రింగ్ ఆర్టిమియా వచ్చేసి 554 గ్రామ్స్ ఉంటుందండి. దాని ప్రైస్ వచ్చేసి అప్ టు 4800 వరకు మనకి మార్కెట్ ప్రైస్ అనేది ఉంది. అలాగే ఈ సపరేషన్ నెట్స్ అనేవి చూసుకుంటే 2 నెట్స్ వస్తాయి. ఒకటేమో షెల్ ఆగిపోవడానికి, ఏదైతే హ్యాచ్ అయిన ఏదైతే లైవ్ ఉందో ఆ లైవ్ అనేది కిందకి వెళ్ళిపోవడానికి 2 నెట్స్, టాప్ నెట్, బాటమ్ నెట్ అనేవి ఉండటం జరుగుతుందండి. ఈ నెట్ ప్రైస్ వచ్చేసి మనకి నియర్లీ కూడా 600 రూపీస్ వరకు మార్కెట్ ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ సపరేషన్ నెట్స్ పెట్టిన తర్వాత మనం హ్యాచ్ చేసిన బాటిల్ని దానిలో పెట్టుకుంటే కనుక, అందులో పోసుకుంటే కనుక ఏదైతే హ్యాచ్ అయిన బ్రెయిన్ షింప్ ఉంటుందో అది కిందకి నెట్లోకి రావటం, అదే షెల్ కానీ లేదంటే ఒక 10% మనం చెప్పుకున్నాం కదా, 90% ఏదైతే హ్యాచింగ్ రేట్ ఉంటుందో ఆ 90% కాకుండా మిగిలిన 10% హ్యాచ్ అవ్వని ఎగ్స్ కూడా అందులోకి వచ్చేయటం జరుగుతుందండి. మిగతా ఏదైతే మనకి హ్యాచ్ అయింది ఉందో అది బాటమ్ నెట్లోకి రావడం జరుగుతుంది అనమాట. ఈ బాటమ్ నెట్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఒక సపరేట్ కంటైనర్లో తీసుకొని ఆ సపరేట్ కంటైనర్ని మనం ఫిషెస్కి ఫీడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ దగ్గర వేరే గప్పీస్ కాకుండా, మాలీస్ కాకుండా ఇలా వేరే ఫిషెస్ కనుక ఉంటే మీరు సపరేట్గా దీన్ని హ్యాచ్ చేసి పక్కన పెట్టుకొని ఫ్రెష్ ఏదైతే వాటర్ ఉంటాయో ఆ వాటర్ని తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు మన కల్లుప్పు అనేది యాడ్ చేసుకున్నాం, సాల్ట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది వాటర్లో. అలా కాకుండా మీరు ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని పెట్టుకుంటే మంచిదండి. నేను కూడా ఫ్రెష్ వాటర్ని ఒక కంటైనర్లో తెచ్చుకొని ఏదైతే హ్యాచ్ అయిందో హ్యాచ్ అయిన బాటమ్ నెట్లో ఉన్న ఆ హ్యాచ్ అయిన బ్రెయిన్ షింప్ని నేను వేరే కంటైనర్లో
పెట్టుకోవడం జరిగిందండి. సో, మీరు క్లియర్‌గా గమనించొచ్చండి. చాలా చిన్నగా ఉంటాయన్నమాట. మన మొయినా కంటే చాలా చిన్నగా ఉంటాయి. సో, మనకి చాలా చిన్నగా కదులుతూ ఉంటాయన్నమాట. మీరు క్లియర్‌గా గమనించండి. కదులుతూ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఈ హ్యాచ్ అయిన వాటిని తీసుకొని పోయి మనం ఏ ఏ ఫిష్‌కైనా యాడ్ చేసుకోవచ్చండి. లైవ్ కల్చర్ మీకు తెలిసిందే కదా! మొయినాలో ఎలా ఎలా యాడ్ చేసుకుంటామో ఫిషెస్‌కి అలాగే మనం వీటిని యాడ్ చేసుకుంటా వెళ్తామే. అయితే ఇదేంటి అంటే అండి నా సజెషన్ అండి. నా పర్సనల్ ఒపీనియన్. సో, కొంచెం డబ్బుతో కూడుకుంది. సో, చూసుకోండి. మొయినా అయితే స్టార్టప్ కల్చర్ చేసుకోవటం. ఇదైతే ఈజీగానే ఉంటుంది. కొంచెం డబ్బులు ఖర్చవుతాయి. సో, ప్రోటీన్ అయితే రెండిట్లోనూ మొయినాలో కావచ్చు, ఆర్టిమియాలో కావచ్చు రెండిట్లోనూ ఎక్కువుంటాయండి. చాలా మంచిదనమాట. ఈ లైవ్ ఫీడ్ అనేది మనం ఫిషెస్‌కి ఇవ్వటం హెల్తీగా ఉంటాయి. ఫాస్ట్ గ్రోతింగ్ వస్తది. అలాగే మనం కలరేషన్ వస్తది. హెల్త్ ఏదైతే ఫిష్ హెల్త్ అనేది చాలా బాగా ఉండటం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే గనక వీటి వల్ల మనకి డిసీజెస్ అట్లాంటివి రాకుండా ఇమ్యూనిటీ రావటం జరుగుతుంది. సో, అనేక రకాల బెనిఫిట్స్ అయితే ప్రోటీన్ వరకైతే మనకి 100 మంచి ప్రోటీన్ అయితే ఉండటం జరుగుతుందండి. సో, డ్రాపర్‌తో తీసుకెళ్ళి మనం ఫిషెస్‌కి యాడ్ చేసుకోవటం. అది ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అందరికీ అర్థమైంది అని చెప్పైతే అనుకుంటున్నానండి. సో, ఈ వీడియోకైతే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.